నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సైట్లో అయితే ఉన్నాము. చాలా మంది హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రెజెంట్ అప్డేట్ అయితే అడుగుతున్నారు. ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మొత్తం 12 టవర్లు అయితే నిర్మిస్తున్నారు. ఈ 12 టవర్లు ఏ నుండి ఎల్ వరకు అయితే ఉంటాయి. ఈ 12 టవర్ల దగ్గర వర్క్ ప్రోగ్రెస్ అయితే చాలా డే బై డే మారిపోతుంది. చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే ప్రెసెంట్ ఏంటంటే రాఫ్ట్ కంప్లీట్ అయిన టవర్ల దగ్గర బేస్మెంట్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఒక 2 టవర్లకి బేస్మెంట్ స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగతా టవర్లకి బేస్మెంట్ కోసం సెంటరింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే మిగతా కొన్ని టవర్లకి ఏంటంటే రాఫ్ట్ వేయడం కోసం రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క టవర్ దగ్గర వర్క్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. మొత్తం 14.46 ఎకరాల విస్తీర్ణంలో ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ దగ్గర ఏ టవర్ నుండి ఎల్ టవర్ వరకు ప్రతి ఒక్క టవర్ దగ్గర వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎంత వరకు కంప్లీట్ అయింది, ఒక్కొక్క టవర్ ఎలా కనిపిస్తుందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో మీరు చూడొచ్చు 14.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సైట్ మొత్తం. ఇక్కడ మొత్తం 12 టవర్లు అయితే నిర్మిస్తున్నారు. ఈ 12 టవర్లు 2 బేస్మెంట్స్ G+18 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ఇంకా రోడ్ల పరంగా చూసుకుంటే E8 టు N12 రోడ్ జంక్షన్ దగ్గరే ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. దీనికి శాఖమూరు ఇంకా నేలపాడు విలేజెస్ చాలా దగ్గరలో అయితే ఉంటాయి. 0.5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటాయి. ఇక్కడ మొత్తం 12 టవర్లలో ఏంటంటే పైలింగ్ వర్క్స్ ఆల్మోస్ట్ అన్ని టవర్లకైతే కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ కొన్ని టవర్లకి బేస్మెంట్కి సంబంధించిన స్లాబ్ అయితే వేస్తున్నారు. అలాగే కొన్ని టవర్లకు సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ 12 టవర్లు ఏ టవర్ నుండి ఎల్ టవర్ వరకు అయితే ఉంటాయి. ఏ నుండి స్టార్ట్ అయ్యి ఎల్తో అయితే ఎండ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి టవర్ ఏ అనమాట. ఈ టవర్ ఏకి బేస్మెంట్ స్లాబ్ కంప్లీట్ అయిపోయి ప్రెసెంట్ స్లాబ్ క్యూరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ వాటర్తో మొత్తం పైనంతా క్యూరింగ్ చేస్తున్నారు. ఇంకా కింద వచ్చేసి డీ షట్టరింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా సెకండ్ లెవెల్ స్లాబ్ కోసం కేజింగ్ వర్క్స్ కూడా చేస్తున్నారు. పైన మొత్తం మీరు చూడొచ్చు. ఇంకా కేజింగ్ వేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఏ అనమాట. అలాగే బి టవర్ మీరు చూడొచ్చు. ఇది బి వచ్చేసి బేస్మెంట్ లెవెల్కి షేర్వాల్ కాలమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ప్రజెంట్ పైన వచ్చేసి షట్టరింగ్ వేస్తున్నారు. షేర్వాల్ కాలమ్స్ మొత్తం మీరు చూడండి. అవి కంప్లీట్ అవ్వగానే పైన బేస్మెంట్కి సంబంధించిన స్లాబ్ వేయడం కోసం షట్టరింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే సి టవర్ చూడండి. సి టవర్కి వచ్చేసి బేస్మెంట్ స్లాబ్ కంప్లీట్ అయిపోయింది. ఈ బేస్మెంట్ స్లాబ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రెసెంట్ క్యూరింగ్ వర్క్స్ ఇంకా డీ షట్టరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా సెకండ్ లెవెల్ కోసం కేజింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా షేర్వాల్ కోసం. అలాగే ఇది వచ్చేసి డి టవర్ అనమాట. ఈ డి టవర్కి లెవెల్ 1 కాస్టింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి ఈ టవర్ అనమాట. ఈ టవర్కి రాఫ్ట్ కంప్లీట్ అయిపోయి బేస్మెంట్ లెవెల్ 1 కాలమ్స్ వేస్తున్నారు. ఇంకా కాస్టింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న వచ్చేసి ఎఫ్ టవరు. ఈ ఎఫ్ టవర్కి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే రాఫ్ట్ కేజింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అదంతా ప్రాసెస్లో ఉంది. అలాగే ఈ టవర్ వచ్చేసి జీ టవర్ అనమాట. ఈ జీ టవర్కి లెవెల్ 1 షేర్వాల్ కాలమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ప్రెసెంట్ క్యూరింగ్ వర్క్స్ అయితే ప్రాసెస్లో ఉన్నాయి. అంటే బేస్మెంట్కి సంబంధించిన క్యూరింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే ఇది వచ్చేసి హెచ్ టవర్ అనమాట. ఇది రాఫ్ట్ కంప్లీట్ అయిపోయి లెవెల్ 1 రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా కేజింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే ఇది వచ్చేసి ఐ అనమాట. ఐ టవరు. ఈ ఐ టవర్కి కూడా రాఫ్ట్ కంప్లీట్ అయిపోయి లెవెల్ 1 రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ఇది వచ్చేసి జే టవరు. జే టవర్కి రాఫ్ట్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా కేజింగ్ వర్క్స్ ఆ వర్క్స్ అన్ని జరుగుతున్నాయి. అలాగే ఇది వచ్చేసి కే టవరు. కే టవర్కి పైలింగ్ కంప్లీట్ అయిపోయి ప్రెసెంట్ పీసీసీ వర్క్ కోసం ఇక్కడ పైలింగ్ కట్ చేయడం కానీ అదంతా చేసుకుంటున్నారు.
అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎండింగ్ టవర్. ఇది ఎల్ టవర్ అంటారు. ఈ ఎల్ టవర్ వచ్చేసి రాఫ్ట్ కంప్లీట్ అయిపోయి లెవెల్ 1 రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా కేజింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ. మొత్తం 12 టవర్ల దగ్గర ప్రతి ఒక్క టవర్ దగ్గర మీరు వర్క్ స్టేటస్ చూడొచ్చు. వర్క్ పరంగా చూసుకుంటే ఇక్కడ పైలింగ్ కంప్లీట్ అయిపోయి కొన్ని టవర్లేంటంటే రాఫ్ట్ కంప్లీట్ అయిపోయినాయి. రీసెంట్‌గా 2 టవర్లకి బేస్‌మెంట్ లెవెల్ స్లాబ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా స్పీడ్‌గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లాస్ట్ టైమ్ మనం అప్డేట్ ఇచ్చినప్పటికి, ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ మొత్తం ఈ 12 టవర్లలో 1200 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. ఈ 1200 ఫ్లాట్లలో ఒక్కొక్క ఫ్లాట్ 1225 ఎస్ఎఫ్టీ నుండి 2750 ఎస్ఎఫ్టీ వరకు 2 బీహెచ్కే, 3 బీహెచ్కే ఫ్లాట్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ ఉండే ఎమ్యూనిటీస్ కూడా ఏంటంటే ఏరోబిక్ హాల్ గానీ, యోగా మెడిటేషన్ రూము, స్విమ్మింగ్ పూలు, ఇంకా బ్యాడ్మింటన్ కోర్టులు, స్క్వాష్ కోర్టు, టేబుల్ టెన్నిసు, బిలియార్డ్స్, చెస్ అండ్ క్యారమ్ బోర్డు, పూల్ టేబుల్, బాస్కెట్బాల్ కోర్టు అయన్నీ ఉంటాయి. ఇంకా క్రికెట్ ప్రాక్టీస్ నెట్లు, స్కేటింగ్ రింగు, రాక్ క్లైంబింగ్, టెన్నిస్ కోర్టు అయి కూడా ఉంటాయి. ఇంకా పార్టీ లాన్ అని, పార్టీ లాంజ్ అని, బిజినెస్ సెంటర్ అని, ఇంకా రీడింగ్ లాంజు, క్యాఫిటేరియా, సూపర్ మార్కెట్, క్లినిక్స్ అయన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు 12 టవర్‌లకి సంబంధించిన పైలింగ్ వర్క్స్ కంప్లీట్ అవ్వడంతో ప్రెజెంట్ ఇక్కడ పోడియం నిర్మాణానికి సంబంధించిన పైలింగ్స్ అయితే వేస్తున్నారు. ఇక్కడ మొత్తం పోడియమ్స్ అని అలా వస్తాయి మొత్తం. ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ కానీ, గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్ అయన్నీ దగ్గరలోనే ఉంటాయి. ఇందులో 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయని చెప్పా గదా! ఇందులో 1225 ఎస్ఎఫ్టీతో 2 బీహెచ్‌కే 8 ఫ్లాట్లుంటాయి. ఇంకా 1295 ఎస్ఎఫ్టీతో 2 బీహెచ్‌కే 136 ఫ్లాట్లుంటాయి. 1510 ఎస్ఎఫ్టీతో 3 బీహెచ్‌కే 40 ఫ్లాట్లుంటాయి. ఇంకా 1590 ఎస్ఎఫ్టీతో 3 బీహెచ్‌కే 408 ఫ్లాట్లుంటాయి. ఇంకా 1630 ఎస్ఎఫ్టీతో 3 బీహెచ్‌కే 32 ఫ్లాట్ల వరకుంటాయి. ఇంకా 1710 ఎస్ఎఫ్టీతో 3 బీహెచ్‌కే 272 ఫ్లాట్లుంటాయి. ఇంకా 1870 ఎస్ఎఫ్టీతో వచ్చేసి 3 బీహెచ్‌కే 16 ఫ్లాట్ల వరకైతే ఉంటాయి. అలా మొత్తం 1200 ఫ్లాట్లయితే ఇక్కడ ఏర్పాటవుతాయి మొత్తం 12 టవర్లలో. ప్రెజెంట్ కొన్ని టవర్లకేంటంటే బేస్‌మెంట్‌కి సంబంధించిన స్లాబ్ నిర్మాణం కోసం సెంట్రింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా కొన్ని టవర్లకి పైలింగ్ కంప్లీట్ అయిన టవర్లకేంటంటే రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవ్వంగానే వాటికి సంబంధించిన రాఫ్ట్ కంప్లీట్ చేస్తారు. రాఫ్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా షేర్ వాల్స్‌కి సంబంధించిన కాలమ్స్ వేసి, ఇంకా షేర్ వాల్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దానికి పైన షట్టరింగ్‌లు అయన్నీ వేసిన తర్వాత స్లాబ్‌కి రెడీ చేస్తారు. ఇలా ఇప్పుడు లెవెల్ 1 బేస్‌మెంట్‌కి సంబంధించిన స్లాబ్ వచ్చేసి 2 టవర్‌లకి కంప్లీట్ అయిపోయింది. ఇంకా లెవెల్ 2 కోసం వాటిని రెడీ చేస్తున్నారు. అలా ఒక్కొక్క టవర్‌నేంటంటే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తారు. ప్రెజెంట్ కీలకమైన వర్క్స్ అయితే కంప్లీట్ అయినియి. అంటే పైలింగ్, ఫౌండేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినియి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిల్డింగ్ నిర్మాణం అంటే స్ట్రక్చర్ నిర్మాణం పనులన్నమాట. ఇంకా స్ట్రక్చర్ నిర్మాణం చాలా స్పీడ్‌గా అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ మొత్తం మీరు చూడండి ఇదంతా బ్యాచింగ్ ప్లాంట్ అనమాట. ఇక్కడ దగ్గరలోనే బ్యాచింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసేసారు. అలాగే ఇదంతా కన్‌స్ట్రక్షన్ సైటు. ఈ కన్‌స్ట్రక్షన్ సైట్ పక్కనే మనకి ఎన్‌ట్వల్ రోడ్ అయితే ఉంటుంది. ఈ ఎన్‌ట్వల్ రోడ్డు కూడా చాలా కీలకమైన రోడ్ అనమాట. కోర్ క్యాపిటల్ ఏరియాలో కీలకమైన రోడ్ ఇది. ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్‌కి శాఖమూరు సెంట్రల్ పార్కు, అలాగే విట్ యూనివర్సిటీ, ఎన్ఐడి యూనివర్సిటీ అయి కూడా చాలా దగ్గరలో ఉంటాయి. దాదాపు 1 కిలోమీటర్ల డిస్టెన్స్‌లోనే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ సైట్ మొత్తం మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.